ఈరోజు నేను మీకు థాయ్‌లో ఒక హిస్టారికల్ ప్లేస్ చూపించబోతున్నాను. అది సాంక్చురీ ఆఫ్ ట్రూత్ మ్యూజియం అనమాట. దీనికి ఎంట్రీ టికెట్ 700 పెట్టి మేము లోపలికి వెళ్ళామనమాట. ఇది మార్నింగ్ నుంచి కూడా ఉంటుంది. బట్ మార్నింగ్ కంటే నైట్ వ్యూ బావుంటుంది అనేసి మేము ఇలా లైట్ ఫెయిల్ అయ్యే టైంకి వచ్చామనమాట. ఇది దూరం నుంచి చూస్తే కొంచెం మనకి 'అరుంధతి' మూవీలో ప్యాలెస్ ఉన్నట్లుంటుందనమాట. బట్ అదైతే కాదు. ఇంకా ఇలా స్టెప్స్ దిగి కొంచెం డీప్ ఫారెస్ట్ లాగా ఉంటుందనమాట. దీంట్లో నడుచుకుంటూ వెళ్తే మనకి వే అనేది ఉంటుంది. ఇక్కడ మనకి దిగగానే ఒక గైడ్‌ని కూడా అలాట్ చేస్తారనమాట. సో, ఇది అండర్ కన్‌స్ట్రక్షన్ అంటే కొంచెం రెనోవేషన్ జరుగుతుంది. సో, అందుకని అందరికీ హెల్మెట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుందనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక చీల అంటే ఒక శీలతో మనం వుడ్ ఎలా వర్క్ చేస్తామో అట్లా ఒక్క శీల కూడా చేయకుండా యూజ్ చేయకుండా ఇంతింత పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ అనేది జరుగుతదనమాట. అంత స్పెషల్ ఇది. సో, ఇది మొత్తం దగ్గర నుంచి అనమాట. ఇలా మేము బై వాక్ చేసుకుంటూ వెళ్ళాము. సో, ఈ టెంపుల్‌కి చాలా హిస్టరీ ఉంది. ఇది ఒక ఐకానిక్ టెంపుల్ అనమాట. సో, మనం తప్పకుండా చూడాల్సిన మెయిన్ ప్లేస్. ఏది మిస్ చేసినా, మిస్ చేయకపోయినా ఈ ప్లేస్ మాత్రం మిస్ చేయకుండా తప్పకుండా చూడాలి. మార్నింగ్ టైమ్స్‌లో గనక మనం వెళ్ళామంటే చుట్టూ వాటర్ ఉంటుంది, బోట్ రైడ్ ఉంటుంది, ఎలిఫెంట్ షోస్ ఉంటాయి. సో, అట్లా అన్నీ ఉంటాయన్నమాట. మేమైతే ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి అవన్నీ చేయలేకపోయాము. అవన్నీ 5:30కి క్లోజ్ అనమాట. సో, ఇంకా ఇది లోపలికొచ్చామనమాట. ఇలా అందరూ హెల్మెట్స్ పెట్టుకొని చూసారా? ఆ గైడ్ వచ్చేసి మనకి అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అసలు దీని హిస్టరీ ఏంటో నేను షార్ట్ అండ్ స్వీట్‌గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అసల మెయిన్ హిస్టరీ ఏంటి అంటే దీని వెనక ప్రతి శిల్పం అండ్ విగ్రహం కూడా తత్వశాస్త్రం యొక్క అంశాలను సూచిస్తాయన్నమాట. మనం మీన్స్ ఒక మనిషి లైఫ్‌లో సత్యం, జ్ఞానం వాటి యొక్క ఇంపార్టెన్స్ అండ్ మానవత్వం మరియు విశ్వం మధ్య ఉండే రిలేషన్ ఏంటి అండ్ నైతిక మరియు ఆధ్యాత్మిక పెరుగుదల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇలాంటివన్నీ అందరికీ ఈజీగా అర్థం అవ్వటానికి ఇక్కడ విగ్రహ రూపంలో చెక్కబడి ఉంటాయన్నమాట. ఇది కన్‌స్ట్రక్షన్ చేయించింది ఎవరు అంటే మిస్టర్ లేక్ విరియాఫాన్ అనే ఆయన అనమాట. ఇది థాయ్‌లోనే పెద్ద వుడెన్ హౌస్ అనమాట. ఇది ఓల్డెన్ స్టైల్‌లో చేయించబడింది అండ్ అందరికీ గుర్తుండిపోవాలని. మొత్తం తెలుసుకోవాలంటే ఇది చూడాలి అంటే మనకి ఆల్మోస్ట్ 4 అవర్స్ టైం అయితే పడుతుంది. ఇక్కడ లేని విషయం అంటూ లేదు. అండ్ ప్రతి విషయం కూడా వుడెన్ విగ్రహంతోటి చేయబడిందనమాట. అదే దీని స్పెషాలిటీ. సో, తప్పకుండా ట్రై చేయండి వెళ్ళినప్పుడు.